వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రస్థానం పార్టీని విశాఖ తూర్పు ప్రజలంతా ఆదరించాలని పార్టీ అధ్యక్షుడు తోట ముకుంద అన్నారు. శుక్రవారం విశాఖ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ పార్టీ పెట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో తాను పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తన సేవలను గుర్తించి ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. 10 ఏళ్ల కాలంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పేదలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రజలంతా మంచి విద్యావంతుడిగా ఉన్న తనను మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. మా ప్రేమ ట్రస్ట్ ద్వారా కొన్ని వేలాది మందికి సాయం చేయడం జరిగిందండి. కరోనా కష్టకాలంలో అయితేనేమి, పేద పిల్లల ఫీజులు అయితేనేమి, రేషన్ పరమైనటువంటి సాయాలు అయితేనేమి, ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు చేయడం జరిగిందండి. అలాగే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో పేదవాడు లేనివంటి సమాజం సృష్టించాలని ఒక పట్టుదలతో మా ప్రేమ సంస్థ ద్వారా నా 10వ తరగతిలో సత్యసాయి సేవా ట్రస్ట్ స్కూల్లో చదువుకొని సేవారంగంలో నా ప్రజా జీవితాన్ని కొనసాగించడం జరిగిందండి. 2021న నా తాలూకు వంటి ప్రజాసేవ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతం చేయాలి, పేదవాడి ఆకలిని తీర్చాలి, పేదవాడికి ఉద్యోగం అవకాశాలు ఇవ్వాలని ప్రజాప్రస్థానం పార్టీని పెట్టడం జరిగిందండి. ఈరోజు మా 3వ ఫార్మేషన్ డే ప్రజాప్రస్థానం పార్టీని ఇంత వైభోగంగా జనాల్లోపల పట్టుకెళ్తూ మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా మన ప్రజాప్రస్థానం పార్టీ పడవ సింబల్ నుంచి పోటీ చేయడం జరుగుతుందండి. మనం గమనిస్తే 15 సంవత్సరాలుగా నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పూర్తిగా డమ్మీ అయిపోయినటువంటి పరిస్థితి అండి. ఏ సమస్యలు కూడా తీరలేనటువంటి పరిస్థితి. రింగు వలలు సంపూర్ణమైనటువంటి మత్స్యకారుల సమస్య ఈ రోజు వరకు తీరలేనటువంటి పరిస్థితి అండి. ఉద్యోగాలు లేక యువత స్విగ్గీలోని ఊబర్లోని జాయిన్ అయిపోతున్నటువంటి పరిస్థితి అండి. చాలామంది వీధుల్లో పెన్షన్లు దొరక్క, ఇల్లు పట్టాలు కూడా సమంగా అందలేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అండి. ఈరోజు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్థానికుడు కూడా కాదు, విజయవాడ నుంచి వచ్చి 15 సంవత్సరాలుగా దొంగ ఓట్లతో ఈరోజు 15 సంవత్సరాలుగా నెగ్గుతున్నాడండి. మార్పు కోసం ఓటు వేయాలి. ఒక రౌడీ షీట్లను మీరు గెలిపించుకుంటారా రాజకీయాల్లో? ఏ7 ముద్దాయి అయినటువంటి వెలగపూడి రామకృష్ణ మీరు గెలిపిస్తారు 15 సంవత్సరాలు. ఒక క్లీన్ చిట్గా ఉండేవంటి ఈ యువకుణ్ణి, సేవకుణ్ణి పదవిలో లేనప్పుడే ఎన్ని సేవలు చేశాననేది నా ట్రాక్ రికార్డ్ మీ అందరికీ తెలుసు. యువకులకి ఇవ్వాలి. ఒక ట్రస్ట్ స్కూల్లో చదువుకొని ఒక సెంట్రల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్గా ఒక ఐఐటి ద్వారా వచ్చినటువంటి వ్యక్తులని మాలాంటి వాళ్ళకి విశాఖ తూర్పు నియోజకవర్గం అంతా కూడా గొడుగు కాయాలి. అలాగే కరోనా కష్టకాలంలో ఎక్కడున్నాడయ్యా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈరోజు ప్రశ్నిస్తున్నాను. తన ప్రాణ భయంతో విజయవాడ దాక్కున్నటువంటి పరిస్థితి. కానీ ఈ యువకుడు తోట ముకుంద మా ప్రాణాలు కూడా తెగించి మరి 6,000 మందికి కిట్లు సరఫరా చేసి మా ల్యాండ్లు కూడా అమ్ముకొని ప్రజాసేవ చేసినటువంటి పరిస్థితి. అలాంటి 420లు, అలాంటి దొంగలు మీకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాజ్యం ఏలాలా? 5 ఏళ్ళకు ఒకసారి ఓటుకు 2,000 పంచుతారండి. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 400 అవుతుంది. నెలకు ఎంత అవుతుంది? 30 రూపాయలు అవుతుంది. రోజుకి రూపాయి బిచ్చంతో ఇక్కడ 1,50,000 ఓట్లని ఒక వ్యాపారస్తుడిగా అడ్డగోలుగా కొనుక్కొని దొంగోట్లు వేయించుకొని రిగ్గింగ్ వేయించుకొని 60 ఏళ్ళు దాటేసినటువంటి రాజకీయ సన్యాసం తీసుకునేవంటి ఎమ్మెల్యే కావాలా? ఈ తోట ముకుంద్ పదవిలో లేనప్పుడే కలేజాగా నిలబడి మీ అందరి ముందు ఎలక్షన్ కమిషన్ దగ్గర పడవ సింబల్ కూడా తెచ్చుకొని ఈరోజు ఒక్కడగా విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజల గురించి నిలబడడానికి సిద్ధంగా ఉండే విద్యావంతుడు కావాలని ప్రతి ఒక్కరిని కూడా నేను ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రశ్నిస్తూ, విశాఖ తూర్పు నియోజకవర్గం అడారైపోయిందండి. అపోజిషన్గా ఎమ్మెల్యే నెలకి 3 లక్షల రూపాయల జీతానికి విజయవాడకి వెళ్ళి కనీసం అసెంబ్లీలో ఒక్కసారన్నా ప్రజా సమస్య గురించి, మహిళల గురించి మాట్లాడా? మత్స్యకారుల గురించి మాట్లాడా? యూత్ గురించి మాట్లాడా? ఒక్కరి గురించి కూడా మాట్లాడలేదండి. ఏ రోజు కూడా నేను విశాఖ తూర్పు నియోజకవర్గం టీవీల్లో కూడా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడిందే చూడలేదండి. కొన్ని వార్డుల్లో అయితే ఆయన ముఖం కూడా ఎవరికీ తెలియదండి. ఇలాంటి ఎమ్మెల్యే కావాలా? ఒక్కసారి యువకుల్లారా. అలాగే నేను ఈరోజు ఒక కాపు నాయకుడిగా, కాపు సోదరుగా, కాపుల ఓట్లు 40,000 ఉన్నాయండి విశాఖ తూర్పు నియోజకవర్గంలో. వెలగపూడి రామకృష్ణ బాబుకి ఒక్క ఓటు వేసినా మా కాపులు అందరూ కూడా వెన్నుపోటు పొడిచినట్టేనండి. వంగవీటి మోహన్ రంగా కేసులో ఏ7 ముద్దాయి అండి. వంగవీటి మోహన్ రంగా ఈరోజు మరణానికి కారణం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. అలాంటి వ్యక్తికి కాపులందరూ గొడుగు కాస్తే
ఇంకా అంతకు మించిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏదీ లేదండి. మార్పు కోసం ఓటేయండి, విద్యావంతులు గెలిపించండి. 60 ఏళ్ళు దాటేసిన వాళ్ళు ఇంకేడు చేస్తారండి? గట్టిగా తిరిగితే ఆయాసం వచ్చేస్తుంది. యుద్ధాలు చేయగలరా? తెగించగలరా? యువకుల గురించి, మహిళల గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి విజ్ఞానంగా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడగలరా? మాట్లాడలేని వాళ్ళు డమ్మీలు, రౌడీ షీటరు, లిక్కర్ సిండికేట్కి ఒక రాజు అయిన మేసాల బాబు వెలబోడి రామకృష్ణని గెలిపిస్తారా? లేదు ఈ తోట ముకుందని పడవ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనేది మీ చేతుల్లో ఉందండి. మీ తోట ముకుంద్ మార్పు కోసం ఓటేయండి, పడవ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.